భాగ్యలక్ష్మి, నేను నెల్లూరు ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున లేడీగా మాట్లాడుతున్నాను. ఈ రోజు మనకి జరిగినటువంటి ఈ అవమానం అయితే మన ఆడవాళ్ళందరికీ జరిగినట్టే నేను భావిస్తున్నాను. ఆనాడు ఓనమ్మని ఆ మాట అన్నందుకు వాడి పాతాలలోకి తొక్కేశారు వాళ్ళని. అలాగే ఈనాడు ఈ మా శాలినమ్మని అన్నందుకు వీడు పాతాలలోకి తొక్కేయాలి వీళ్ళని. ఎంత దాకెందుకు? మమ్మల్ని ఒక్క కను సైగ చేస్తే చాలు తుఫాన్ లాగా వాళ్ళ ఇంటి మీద పడిపోయి మేమందరం కూడాను తనని అట్లా చేస్తాము, కానీ మేము చెయ్యం అట్లాగా. ఎందుకంటే మా ఎన్టీఆర్ మాకు అలాంటివి నేర్పించలేదు. పద్ధతి, సహనం, ఓర్పు అనేటివి నేర్పించారు. మురిగే కుప్పలు మురుగుతూ ఉంటాయి, ఎన్నైనా అంటానే ఉంటారు, మీరు పట్టించుకోవద్దని చెప్పారు. కానీ మేము పట్టించుకోకుండా ఉండలేక మేము ఈ విధంగా చేసి మీరు చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి ఇది నా విన్నపం అండి. మీరు సైలెంట్గా ఉన్నారు అంటే మాకు చాలా బాధగా ఉంది. ఓనమ్మ అన్నప్పుడు మేము ఎంత బాధపడ్డామో శాలినమ్మ అన్నప్పుడు కూడా మాకు అంతే బాధ ఉంది. మీరు ఎందుకని దీన్ని ఖండించట్లేదు, ఎందుకని మీరు క్వశ్చన్ చేయట్లేదు, అది మాకు అర్థం కావట్లేదు. మేమెన్న